మూవీ గురించి పక్కన పెడితే ఇంకో థింగ్ షేర్ చేసుకోవాలి మీతోటి. ఆహ్, ఇక నేను ఇక్కడికి వచ్చింది మాస్టర్స్ చేయనీక. ఎట్లా అంటే నా క్లాస్‌మేట్ ఒకడు మన తెలుగు ఆయనే. ఎట్లా అంటే హీ యూజ్డ్ టు బిహేవ్ లైక్ ఎవ్రీ టైమ్ ఒక బ్యాక్ బెంచర్. అంటే నేను కూడా బ్యాక్ బెంచరే. చాలామంది ఉంటారు బ్యాక్ బెంచర్ అయినా నువ్వు దేశంగానే దేశానికి వచ్చి ఇప్పుడు సరే 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ వస్తారనుకుందాం ఫారిన్‌కి. ఒకడు అదే ఫారిన్‌కి రావాలంటే డ్రీమ్స్, గోల్స్‌తో పాటు డబ్బు కూడా చాలా క్రూషియల్ రోల్ కదా! సో, ఒకడు డబ్బున్నోడొస్తాడు, ఒకడు లేనోడొస్తాడు. లేనోడి డ్రీమ్ ఏముంటది? వాడి థాట్స్ ఏముంటాయి? మంచిగా చదివి డబ్బులు సంపాదించాలి. అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యి మంచిగా చదివి సో, ఏదో ఒకటి సక్సెస్ కావాలి అని చెప్పి డబ్బు లేనోడి మెంటాలిటీ ఉంటుంది. డబ్బు ఉన్నోడి మెంటాలిటీ ఉంటుంది బొంగులో క్లాసెస్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం. మన ఈ అవ్వలు బలిసినోళ్ళే కదా! వచ్చినాం చదువుకోనీక మాస్టర్స్ అని చెప్పి అంత మనకు సారీ గైస్ కాల్ వస్తుంది. జస్ట్ ఎ మినిట్. ఒక్క నిమిషం. ఇంటర్నెట్ చూస్తున్నా. సో, ఒక డబ్బు ఉన్నోడి మైండ్ సెట్ ఎట్లుంటుందంటే బయట ఎక్స్‌ప్లోర్ చేస్తాడు. చదవడం కంటే చదువు అంటే అంత మన ఇండియా అంత ఆ విధంగా ఏమి ఉండదు. మొత్తం థియరీ ఆ విధంగా. సో, వీ కెన్ మేనేజ్. సో, డబ్బున్నోడు అట్లా బయట థింగ్స్ ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేస్తాడు. వా మా వాడు వాడు ఎలాంటి కేటగిరీయో నేను జడ్జ్ చేయలేను. బట్ వాడి మైండ్ సెట్ ఎట్లా అంటే వాడు ఒక క్లాస్ రూమ్‌లో ఆ లాంగ్వేజ్ నార్మల్‌గా వాడికి ప్రాపర్ ఇంగ్లీష్ కూడా రాదు. బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదు వాడికి. కామెంట్స్ చేయడము